హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ మన thumbnail చూసిన విధంగానే ఈ సెట్ సంబంధించిన షార్ట్ అండ్ నోట్స్ అనేది అండ్ అలాగే గైడెన్స్ అనేది మీరు ఎలా తీసుకోవచ్చు ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా ఈ రోజు వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర గైడెన్స్ తీసుకొని ఎంత మంచి ర్యాంక్స్ కొట్టారో ఏంటి అని చెప్పి ఒక క్లియర్ గా మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇది చూపించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వడానికి మాత్రమే. ఓకేనా? సో ఇంకా ఏమీ కూడా కాదు. సో కైండ్ ఆఫ్ ట్రస్ట్ మీరు బిల్డ్ అయింది అనుకో, ఆటోమేటిక్ గా మీరు గైడెన్స్ అని తీసుకుంటారని చెప్పి ఒక పాయింట్ లో చెప్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే 300+ స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు అనమాట. సో అసలు చూపిస్తాను. మీరు నార్మల్ గా ఈ సెట్ ప్రిపేర్ పడ్డానికి కొట్టినట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీకు ఒక ఇలా వస్తుంది అనమాట. సో మీరు నార్మల్ గా చూసినట్లయితే సో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ అనేవి చూపిస్తాను. సో ఒకసారి చూడొచ్చు. బ్రాంచ్ ర్యాంక్ అనేది 573 అండ్ ఇండియన్ ర్యాంక్ వచ్చి 1012 అనమాట. అండ్ అలాగే నార్మల్ గా చూపిస్తా 171 అండ్ అలాగే 300. మీకు ఇంకా ఒక క్లారిటీ రావాలనుకుంటే సో ఒకసారి చూడండి. సో చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా అసలు ఆ షార్ట్ అండ్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అని చెప్పి ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారని చూపిస్తాను. అండ్ దట్టు ఈ షార్ట్ అండ్ నోట్స్ కానీ ఈ గైడెన్స్ కానీ మీరు కూడా ఎలా తీసుకోవచ్చు అని కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఒకసారి మీకు షార్ట్ అండ్ నోట్స్ చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో షార్ట్ అండ్ నోట్స్ వచ్చేటప్పుడు ఏంటి అంటే లైక్ మీకు ఎంపీసీతో పాటు కోర్ కూడా షార్ట్ అండ్ నోట్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే సరే ఆ గైడెన్స్ గ్రూప్ లో మీకు మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే సో దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇలా మీకు చూడొచ్చు. సో కెమిస్ట్రీ అనమాట ఇది. సో అట్లీస్ట్ ఒక జస్ట్ ఒక 40 పేజెస్ లో మొత్తం కెమిస్ట్రీ అయిపోయేలాగా అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ తర్వాత మాక్ టెస్ట్లు కానీ అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? సో మీకు నార్మల్ గా చూపిస్తాను. ఫిజిక్స్ అనమాట. సో మొత్తం ఫిజిక్స్ అనేది వచ్చేటప్పుడు ఏంటి అంటే ఒక 50 పేజెస్ లో అయిపోతుంది. అండ్ అలాగే నాట్ ఓన్లీ థియరీ పార్ట్ కాకుండా మేము ప్రాబ్లమెటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఈ గైడెన్స్ గ్రూప్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఈ గైడెన్స్ గ్రూప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సో ఇప్పటి వరకు మొత్తం ఒక 300+ స్టూడెంట్స్ వరకు జాయిన్ అయ్యారు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఆ, మీకు క్లారిటీ రావడానికి మొత్తం 315 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో ఈ 315 మెంబర్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి జాయిన్ అవడం జరిగింది. సో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అనేవి అడగడం వల్ల సో వాళ్ళకి వచ్చిన ఏదైతే మిగతా వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేస్తూ వాటికి ఏవైనా లైక్ డిస్కస్ చేస్తూ ఆన్సర్స్ అనేవి మళ్ళీ ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మా దగ్గర నుండి ఏవైతే రిసోర్స్ ఉన్నాయో ఆ రిసోర్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఈ సైడ్ సంబంధించిన మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ కానీ తర్వాత లైక్ ఫిజిక్స్ సంబంధించిన క్లియర్ ప్లాన్ ఏదైతుందో క్లియర్ ప్లాన్ కానీ ఇలాంటివన్నీ కూడా నేనైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ మీ అండ్ మనకి బిఎస్డివిపి అన్న ఎవరైతే ఉన్నారో ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఈ ఫ్రీ ఈ యొక్క షార్ట్ నోట్స్ కానీ గైడెన్స్ లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే మీకు చూపిస్తా ఒకసారి. ఓకేనా? సి వన్ థింగ్ ఏంటి అంటే లైక్ ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ అనేది ఇంకొక బిర్యానీ ప్లేట్ తో సమానం కాబట్టి సో మీరు ఒక 3 మంత్స్ నెక్స్ట్ 3 మంత్స్ వరకు మీరు అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ సైడ్ సంబంధించిన ఎవ్రీ ప్రిపరేషన్ కూడా మేము చూసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఒకసారి మీకు చూపిస్తాను. సో అసలు మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? సో ఈ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లింక్స్ అనేవి మీకు కిందన మెన్షన్ చేసి ఉంటాయి. ఏపీ సెట్ అయితే ఏపీ సెట్, టీఎస్సీ అయితే టీఎస్సీ సెట్ అయితే టీఎస్సీ సెట్ అనమాట. ఓకేనా? సో నార్మల్ గా మీరు ఇందులోకి వస్తే సో టెస్ట్ చేసి ఉంటుంది కదా. సో మీకు నార్మల్ గా చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఎవ్రీ బ్రాంచ్ ఎంపీసీతో పాటు కోర్స్ సంబంధించిన మీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈసీ కానీ త్రిబుల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ సిఎస్సి కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం లైక్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మీకు రాబోతుంది అనమాట. ఇన్ కేస్ మీరు నా పర్టికులర్ ఏదైతే ఉందో సో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు నా యొక్క పర్టికులర్ కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే askabhinav.com అని చెప్పి సో ఈ కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఈ కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్లయితే మీకు ఒక 20 రూపీస్ తగ్గి సో 199 రూపీస్ ఉన్నది కాస్త 180 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకేనా? సో సమ్వాట్ నేను అన్నతో మాట్లాడి మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది మీకు యూజ్ అయ్యేలా చేశాను అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకున్నట్లయితే సో మీకు ఆటోమేటిక్ గా ఏదైతే మన ఏవైతే మనకు సంబంధించిన లింక్స్ ఉన్నాయో సో ఇందులోనే మీకు ఏవైతే టెస్ట్లు ఉన్నాయో మాక్ టెస్ట్ తో పాటు మీకు పీడిఎఫ్ అని దొరికేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ పక్కన పీడిఎఫ్ ఉంటుంది. మీరు పీడిఎఫ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మన గైడెన్స్ తీసుకుంటారో ఆ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా మీరు తీసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ గ్రూప్ లో మీరు పెడతారు కాబట్టి సో చాలా చాలా ఈజీ అయిపోతుంది మీకు ప్రాసెస్ అంతా. సో మీరు చూస్తున్నారు కదా. సో ఏదైనా ఒక డౌట్ ఉంటే ఆ డౌట్ సంబంధించిన క్వశ్చన్ అనేది నార్మల్ గా పోస్ట్ చేయడం కానీ ఆ పోస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది డిస్కస్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట మన గ్రూప్ లోనే. సో ఇక్కడ చూస్తారు కదా. సో ఆన్సర్స్ అనేవి క్లియర్ గా ప్రతిదీ కూడా పెట్టడం అయితే జరిగింది.
సో వన్ థింగ్ ఏంటి అంటే మీతో ఇంటరాక్ట్ అవుతాం. సో ఇంటరాక్ట్ అయిన తర్వాత మీ యొక్క డౌట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ప్రతిదీ కూడా మేము రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఒకే ఒకటి ఏంటి, ఏదైనా ఉంది అంటే ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది తీసుకుంటే జస్ట్ రూ. 200 మాత్రమే. సో నాట్ ఓన్లీ దిస్ రూ. 200 మీరు తర్వాత బయటికి వెళ్ళి ఒకవేళ ఈ రూ. 200 తో కాకుండా మీరు ఒకవేళ బయట తీసుకోవాలనుకుంటే బయట కూడా తీసుకోవచ్చు. సో మేము ఎందుకు ఇంత తక్కువలో కాస్ట్ పెడుతున్నాం అంటే మీరు అప్లికేషన్ కోసం అని, తర్వాత కౌన్సిలింగ్ కోసం అని తప్ప ఇలాంటివి చాలా చాలా ఉంటాయి అనమాట. సో మీరు మీరు లైక్ మనీ మనీ పెట్టాల్సి వస్తుంది కాబట్టి. సో ఓన్లీ మీరు ఈ రూ. 200 తో ఈ యొక్క పర్టికులర్ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కాబట్టి ఇంత తక్కువ మనీతో పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ గైడెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ మోస్ట్లీ యూస్ఫుల్. సో మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అనేది. సో అరౌండ్ ఒక 300+ మెంబర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మా దగ్గర గైడెన్స్ తీసుకొని చూడండి. ఇక్కడ బ్రాంచ్ ఇంకా 3 ఉందా, సో ఇండిపెండెంట్ 10 ఉంది కదా. సో నాట్ ఓన్లీ లైక్ దిస్, చాలా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు అనమాట. సో నాట్ ఓన్లీ టీఎస్ ఏపీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీ వాళ్ళు అయితే ఏపీ సంబంధించిన మాక్ టెస్ట్లు తీసుకోవడానికి ట్రై చేయండి. సో దాంతో పాటు మీ కెమిస్ట్రీ అండ్ ప్రీస్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత మాక్ టెస్ట్లు, తర్వాత గైడెన్స్, ఇలా ఎవ్రీథింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు ర్యాంక్ అనేది 128, ఇండియన్ 250. సో ఇలా ప్రతిదీ కూడా చూసుకోండి. ఒకసారి చూసిన తర్వాతే మీకు ఒకవేళ నమ్మకం కలిగితే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మేము ఏమి కూడా ఫేక్ చూపించట్లేదు. ఎవ్రీథింగ్ మేము చూపించిన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మేము ప్రామిసింగ్ గా మేము చూపిస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ట్రస్ట్ అనేది బిల్డ్ అయినది మాత్రం డెఫినెట్లీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో చెప్తున్నాను కదా. సో 350 మెంబర్స్ తీసుకున్నారంటే ఇట్స్ నాట్ ఏ లైక్ మీకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఓకేనా? సో 315 మెంబర్స్ అనేది తీసుకున్నారంటే డెఫినెట్లీ మీకు ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే మీకు రూ. 20 అయితే తగ్గుతుంది అనమాట. సో రూ. 200 కోర్సు, సో ఎంత రూ. 180 అయితే వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఫ్రీ లైక్ షార్ట్ అండ్ నోట్స్ అండ్ ఫ్రీ గైడెన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆర్ఎస్ లేదనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.